హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. వినియోగదారుల హక్కుల దినోత్సవం. అసలు హక్కులేంటి, దాని వెనుకున్న పోరాటాలేంటి, అసలు వినియోగదారుల హక్కుల వెనుకున్న ఉద్యమాలేంటి? వినియోగదారుల ఉద్యమం మొట్టమొదటిసారి అమెరికాలో ఆరంభమైంది. 1920లో మొట్టమొదటిసారి వినియోగదారుల సంఘం అమెరికాలో ఏర్పడింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, డెన్మార్క్, నార్వేతో పాటు ఐరోపా దేశాల్లో కూడా ఈ ఉద్యమం వ్యాప్తి చెంది అక్కడ కూడా వినియోగదారుల సంఘాలు ఏర్పడేందుకు దోహదపడింది. రాల్ఫ్ నాడార్ని వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. ఆయన కృషి వల్ల నేడు ప్రపంచమంతా వినియోగదారుల ఉద్యమ సంఘాలు కోకొల్లలుగా ఏర్పడ్డాయి. 1962లో మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ దేశ పౌరుల కోసం ప్రప్రథమంగా వినియోగదారుల హక్కులు ప్రకటించారు. 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న వినియోగదారుల హక్కుల దినాన్ని పాటిస్తుంటున్నారు. భారతదేశం 1989 నుంచి మార్చి 15ను జాతీయ వినియోగదారుల దినంగా పాటిస్తూ వస్తుంది. ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారుల హక్కుల బిల్లును ప్రతిపాదించడం మరో విశేషం. ఆ సందర్భంగా దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రసంగిస్తూ, వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ప్రియంగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకుంటే అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోతున్నట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని ఆయన అన్నారు. దేశ ప్రయోజనం దెబ్బతింటుందని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్లో కెనడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణలోకి తీసుకున్న కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 15వ దినాన్ని ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలంటూ 1982లో ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించిన మొట్టమొదటి దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. గాంధీ గారు అన్నారు, మన వాకిట్లోకి విచ్చేసే వినియోగదారుడు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు, మనం ఆయన మీద ఆధారపడి ఉన్నామని. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు, మన పని యొక్క ఉద్దేశమే అతడు అని గాంధీ గారు అన్నారు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేసినట్లు కాదు, కానీ తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడని వినియోగదారులను ఉద్దేశించి గాంధీ గారు ఆ మాటలు అన్నారు. వినియోగదారునికి ఉన్న హక్కులలో ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ఒక హక్కుగా ఉండాలని 2015వ సంవత్సరంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల సమావేశం సందర్భంగా దీనిని వారు నిర్ణయించినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులకు తోడ్పడాలని కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ ఆ రోజు నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కులను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగి ఉన్నారని వారు అన్నారు. ఆహారంతో ముడిపడే వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, ఇంకా కొన్ని క్యాన్సర్లు, ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావం కన్నా సరైన రీతిలో లేని ఆహారాన్ని తీసుకోవడమే ఆరోగ్యంపై అధిక ప్రభావము చూపుతుందని అన్నారు. అనారోగ్యానికి దారితీసే తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యగా పరిగణించారు. ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చివేస్తున్నాయని అన్నారు. మనుషుల ఒళ్ళు పెరిగిపోతుండటానికి ఆహార సంబంధమైన వ్యాధులకు మూల కారణంగా నిలుస్తున్న అంశాలకు సంబంధించి అంతర్జాతీయ సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది. వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకున్నట్లయితే వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడమే వినియోగదారుల హక్కు. వ్యాపారంలో అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారులను కాపాడవలసి ఉంటుంది. ఈ హక్కుల గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986లో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చట్టం.
ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ వస్తువులు, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగి ఉన్నారు. ఒక వినియోగదారుగా తన మౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ తదుపరి అమలు కావాల్సిన విధానాలను గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారు రక్షణ చట్టం 1986 దేశంలోని వినియోగదారు రక్షణ లేదా వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనదనదగిన మైలురాళ్లలో ఒకటి. వినియోగదారు రక్షణ చట్టం 1986కు శాసన రూపాన్ని ఇవ్వడం కూడా మరో ప్రాముఖ్యమైనటువంటి అంశం. వినియోగదారుల కోసం 3 అంచెల వినియోగదారుల భద్రత వినియోగదారుల కోసం 3 అంచెలతో కూడిన క్వాసి జ్యుడిషియల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మిషనరీ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టం తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఆమోదం పొందింది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రంగా నిర్వచిస్తారు. అయితే ఇది ఈ హక్కులలోని 6 హక్కులను మాత్రమే గుర్తించింది. అవేవంటే భద్రత, సమాచారం, ఇష్టం, ప్రాతినిధ్యం, సరిదిద్దడం మరియు వినియోగదారుల చైతన్యం. ఈ 6 హక్కులను వాడుకొని వినియోగదారు 150 దినాల పరిమిత వ్యవధిలో న్యాయ నిర్ణయం చేయడానికి లేదా మధ్యవర్తిత్వం వహించడానికి ఈ యొక్క చట్టాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పేదల మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్లో దొరికే సరుకులు, సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనకు వెన్నుముకంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 సంవత్సరం వినియోగదారు రక్షణ చట్టానికి శాసన రూపం కల్పించినప్పటికీ ఆ చట్టం యొక్క ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చులో సులభమైన రీతిలో సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగా నెరవేరడం లేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్షణ చట్టానికి సవరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టంలోని 30వ సెక్షన్ 1వ సబ్సెక్షన్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1987వ సంవత్సర వినియోగదారు రక్షణ నియమావళిని జారీ చేసింది. వినియోగదారుల అవసరాలను నెరవేర్చే రీతిలో వస్తువులు, సేవల నాణ్యతను పరిరక్షించడం BISకు నిర్దేశించిన విధి. పరిశ్రమ మరియు వ్యాపార వర్గాలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే విధంగా తగిన జాగ్రత్తలను సూచించడం కూడా BIS విధులలో మరొకటి. స్వర్ణాభరణాలకు హాల్ మార్కింగ్ పథకాన్ని 2000 సంవత్సరం ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. బంగారు నగల స్వచ్ఛతను గురించి వినియోగదారులకు థర్డ్ పార్టీ అష్యూరెన్స్ను అందించి వినియోగదారు ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వెండి నగల హాల్ మార్కింగ్ పథకాన్ని 2005 అక్టోబర్లో ఆరంభించారు. చూశారుగా ఫ్రెండ్స్, వినియోగదారుల హక్కులను గురించి. మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సా ఖాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.